ఇనిషియేట్ చేశారు. డిప్యూటీ సీఎం అండ్ జనసేన చీఫ్ ఇనిషియేట్ చేసి వార్నింగ్ ఇచ్చారు జనసేనకి, మీరు మీ హద్దులు దాటి మాట్లాడకండి, ఏమన్నా ఉంటే అధిష్టానం నోటీస్కి తీసుకెళ్ళి, వాళ్ళకి ఒక పిఎస్సి ఉంది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్కి, దాని చైర్మన్ గౌరవ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు, వారి దృష్టికి తీసుకురండి అనే పద్ధతిలో చెప్పారు. బట్ అవి సాల్వ్ కాకనే కదా ఇదంతా అవుతుంది. ఇంతకీ పరిధి దాటితే పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు, అలాగే తెలుగుదేశం ఎలా రియాక్ట్ కాబోతోంది, అండ్ కూటమిలో కిమ్మిన్నాస్తిగా కూర్చున్న బీజేపీ ఈ వ్యవహారాలన్నింటినీ ఎలా పరిశీలిస్తుంది అనే అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు గాదె వెంకటేశ్వర గారు, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు. నమస్తే గాదె వెంకటేశ్వర గారు. అలాగే జూపుడి ప్రభాకర్ రావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ. నమస్తే జూపుడి గారు. అండ్ ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ సార్ గాదె వెంకటేశ్వర గారు, ఎందుకు సార్ ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేసి ఆగ్రహించి మరి హెచ్చరిక జారీ చేశారు? మార్నింగ్ వాసుదేవన్ గారు, అట్లా మీకును పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, మా చూపడానికి శుభోదయం. సహజంగా ఏ రాజకీయ పార్టీ ఉండేదే, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కన్నెర చేసింది ఏముంది, లేదంటే కొరడా బొట్టులు చూపించింది ఏముంది, నాకేమైతే అర్థం కాలమ్మా. మీరు అంత పెద్ద పదాలు దాంట్లో. సహజంగా ఏ పార్టీ క్రమశిక్షణ, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ పార్టీ క్రమశిక్షణ పార్టీకి అనుగుణంగానే పార్టీకి లోబడి ఉండాలనేది సహజ సూత్రమే ఏ పార్టీ అనేది. నాట్ ఓన్లీ జనసేన, ఆల్సో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో ప్రతి పార్టీ కూడా ఆచరించేటటువంటి ఆలోచన విధానం. పీసీఆర్ వాల్యూమ్ అడ్జస్ట్ చేయండి, పీసీఆర్ వాల్యూమ్ అడ్జస్ట్ చేయండి ప్లీజ్. రైట్ సార్, మీరు మాట్లాడండి సార్. యా, దానిలో భాగంగానే అక్కడక్కడ జరుగుతుంటాయి. సహజంగా జరిగినప్పుడు అధిష్టానం దృష్టికి వచ్చినప్పుడు అధిష్టానం కొంచెం వాళ్ళకి ఇది కాదు ఇట్లా చేయండి అని చెప్పడం అనేది సహజమే. అది ఆ భాగంగానే మొన్న జరుగుతున్నటువంటి అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు మాట్లాడినటువంటి మాటల మీద పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ నుంచి ఒక సూచనలు చేశారు మాకందరికి కూడా. ఈ వేలో మీరు వెళ్ళండి, దీన్ని దాటి మీరు అతిక్రమించొద్దు, ఖచ్చితంగా మనం ఇవాళ ఒక ఆశయంతో పెట్టిన పార్టీ కాబట్టి ఆ పార్టీ ఆశయాలకు అనుగుణంగానే మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో మేమైతే ఏదో పెద్ద సీరియస్నెస్ అని మేము అనుకోవట్లేదు, సహజంగా జరిగే ప్రక్రియ కిందే అనుకుంటున్నాం. సరే, అక్కడక్కడ జరగటం అంటే సహజం జరుగుతుంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పొచ్చు కదా, అందరినీ కలిపి కొట్టరా కావటంగానే అందరినీ కలిపేయటం దేనికి? సహజంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఒకళ్ళని పాయింట్అవుట్ చేయటం అనేది కాదు కదా, ఏ పార్టీ కూడా ఒకళ్ళని పాయింట్అవుట్ చేయదు. బాలినేని గారి వల్ల కదా వచ్చింది అంతా ఇబ్బంది అంతా. ఇప్పుడు తెలుగుదేశం కూడా సఫకేట్ అవుతుంది. నేను అనేది కాదంటలేదు, ఇప్పుడు ఆయన వల్ల వచ్చింది. వచ్చినప్పటికీ కూడా గౌరవించాలి, ఆయన కూడా సీనియర్ నాయకుడు. సరే, అక్కడ జరుగుతుంది మన ప్రతి ఒక్కరికి తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ ప్యానల్ ఉన్న వాళ్ళు జనాలు తెలుసు. అది ఒక రకంగా చెప్పాలంటే ఏదో పార్టీకి సంబంధించిన దానికంటే కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక దశాబ్దాల నుంచి 2 దశాబ్దాల నుంచి వాళ్ళ మధ్యన ఉన్నటువంటిది ఎక్కువ ప్రివేల్ అవుతుంది, ఎక్కువ అక్కడ చూపిస్తుంది. అంటే అది ఈయన వచ్చి మా పార్టీని ఉదాహరణేసుకుని దానికోసమే చేశాడనే దానికంటే కూడా ప్రజలు ఏమైనా నమ్ముతున్నారంటే వాళ్ళ ఎందుకు వచ్చింది ఆ కాంట్రవర్సీ కూడా అంటే ఈయన పార్టీ కోసం కాదు, వాళ్ళిద్దరి మధ్యన ఎప్పటి నుంచో ఉంది పోరాటం, దానిలో భాగమైనవి అనేది కొంత ఇది ఉంది. సో అందుకని ఏంటంటే ఆయన ఒక్కడిని చేయటం కాకుండా పార్టీ విధానాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీరు వెళ్ళాలి అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. పార్టీ నుంచి కూడా దాన్ని లెటర్ రూపంలో రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో స్ట్రైట్ గా ఆయనకే ఎందుకు చెప్పలేదు మీరు అందరికీ, ఎందుకంటే ఉన్నారు అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు కదా. సహజంగా ఏంటంటే ఇవాళ కూటమిలో ఉన్నప్పుడు సహజంగా జరుగుతుంది. ఉన్నటువంటి పెద్ద పార్టీకి చిన్న పార్టీలకి కొంచెం అక్కడక్కడ చిన్న డిస్ట్రిబ్యూట్ రావడం అనేది సహజం. ఆ సహజ గుణంలో భాగంగా అక్కడక్కడ చిన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి అందరికీ ఓవరాల్ గా ఈ విధానంలో మీరు వెళ్ళండి అని చెప్పే ప్రయత్నమే. కానీ ఇంట్లో అంత మించి నేను 15 ఏళ్ల తర్వాత కూడా మీది చిన్న పార్టీ అని భావిస్తున్నారా సార్ గాదె వెంకటేశ్వర గారు? చిన్న పార్టీ ఇన్ ద సెన్స్ ఉన్నటువంటి కూటమిలో మా పార్టీ కాదు నేను చెప్తుంది. అది కూటమిలో ఉన్న వాళ్ళలో ఎక్కువ సీట్లు వాళ్ళు పోటీ చేశారు, మేము చేసింది 21 కదా. ఆటోమేటిక్ ఆ సెన్స్ లో చెప్తున్నాను, పార్టీ సిద్ధాంతం అనేది జనాలు తెలుసు. కొంచెం ఎక్కువ సిస్టమ్ వస్తుంది వాసుదేవన్ గారు. గుడ్ మార్నింగ్, కొద్దిగా దీన్ని సెట్ చేసుకోండి పీసీఆర్. రైట్.